హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్, నేను మీరు చూసుకున్న సంతోష్ బ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇది ఎపిసోడ్ నెంబర్ 11 అంటే మీకు అర్థమైపోతుంది మన వరసిద్ధి వినాయక గణేష్ కళాకారు వాళ్ళదని. దీని అడ్రస్ కూడా మీకు చూపించాను కదా. మన కాశీబుగ్గ నుంచి స్ట్రేట్గా వచ్చినాక మనకి ఇక్కడ శివాలయం ఉంటుంది. ఆ శివాలయం నుంచి కొంచెం ముందుకు వచ్చినాక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ లైన్లోనే పక్కమంటి గల్లి ఉంటుంది. ఆ గల్లెకి వస్తుంటే మన వరసిద్ధి వినాయక గణేష్ కళాకారు మన వరప్రసాద్ వాళ్ళ షెడ్ ఉంటుంది. అక్కడ వచ్చేసి మన ముంబై మోడల్ అండ్ మన హైదరాబాద్ ధూల్పేట మోడల్ మాత్రము అప్డేట్ వరకు ఎంతవరకు వచ్చిన వర్క్ ఏందని మాత్రం మీకు అప్డేట్ అయితే ఇవన్నీ అయితే రావడం జరిగింది. అలానే మన వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మనకు మొత్తం వర్క్ అప్డేట్స్ అనేది ఇస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. ఇది వరసిద్ధి వినాయక గణేష్ కళాకారు వాళ్ళ షెడ్కి అయితే రావడం జరిగింది. మనం ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 11లో నా వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది, కానీ మాత్రం మొత్తం వీడియో అయితే చూడండి. అండ్ ఎందుకంటే ఇక్కడ మొన్న వచ్చినప్పుడు మాత్రం కొన్ని విగ్రహాలు అయితే హైదరాబాద్ ధూల్పేట మోడల్ విగ్రహాలు అయితే కొన్ని తయారు కావడం జరిగింది కదా. ఇప్పుడు ఇంకా ఏమన్నా మోడల్ విగ్రహాలు ఏమైనా తయారైనాయా ఏంటి అని మాత్రం మొత్తం మీకైతే అప్డేట్ ఇస్తా, చూసుకోవచ్చు. ఇప్పుడు మనము వచ్చినట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చాలా ఇంకా విగ్రహాలు మొత్తం ఇది మనము విగ్రహాలు మాత్రం చాలా రెండిపోయి అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా మంచి మోడల్స్ అయితే వస్తున్నాయంట. ఇంకా చూసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనము కొంచెం మన ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు అయితే మాత్రం కొంచెం మనకు విగ్రహాలన్నీ కొంచెం పచ్చిగా ఉండడం జరిగింది కదా, మనకు కరెక్ట్ అర్థం కాలేదు. కాబట్టి ఇప్పుడు మంచిగా విగ్రహాలు అయితే కనబడుతున్నాయి కాబట్టి ఒకసారి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గణేష్ మహారాజ్ ఇంకా ఫిట్టింగ్ ఇంకా స్టాండ్స్ పైన అయితే కూర్చోవడం జరుగుతుంది. ఇప్పుడే కూర్చోబెడుతున్నారు. ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు మంచి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. బొజ్జ గణపయ్య చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు ఫైర్ లెక్క ఉంటుంది. అండ్ ఫైర్ అనొచ్చు, ఫైర్ లెక్క ఉంది కదా. అండ్ అలానే గణేష్ మహారాజ్కి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు 5 తలకాయలు అయితే ఉండడం జరిగింది. ఆ 5 తలకాయలు వచ్చేసి శివుని 5 తలకాయలు. అవి మీకు కావాలంటే కొంచెం జూమ్ చేసి కూడా చూపిస్తాను, చూడండి. అది చూడండి, చూసింది కదా. అండ్ అలానే గణేష్ మహారాజ్కి మాత్రం ఆభరణాలు అనేది మస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇక్కడ చూసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా ఫినిషింగ్ వర్క్ ఇట్లా ఏం కాలేదు కాబట్టి మనకు మాత్రం అంత క్లారిటీగా అయితే అనిపిస్తలేదు. ఇంకోటి ఏంటంటే ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 10 feet వరకు అయితే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. చూసుకుందాం. ఆభరణాలు మాత్రం సూపర్. అండ్ ముషికోడు వచ్చేసి మనకు ఇక్కడ కింద ఉండడం జరిగింది, లెఫ్ట్ సైడ్లో. ఈ లైన్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు సేమ్ మోడల్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వచ్చేసి మీరు బుక్ చేసేసుకోండి. ఎందుకంటే మొత్తం వీళ్ళ కలరింగ్ ఇట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని మాత్రం మీకు ప్రతి ఒక్కరికి అయితే తెలుసు. ఇక్కడ ఏంటంటే ఇంకా ప్లేస్ అనేది విగ్రహాలు అనేది మొన్ననే మొత్తం మేకింగ్ అనేది కావడం జరిగింది కదా. దానివల్ల ఏంటంటే ఇంకా పచ్చిగా ఉంటాయి విగ్రహాలని మాత్రం మొత్తం ఇంకా సెట్టింగ్ అయితే చేయలేదు. చూసుకుందాం. ఇంకా లోపలికి అయితే చూద్దాం విగ్రహాలు. గణేష్ మహారాజ్లకి అయితే ఇంకా చూద్దాం. ఇంకా మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక గణేష్ మహారాజ్. ఇంకా నేనైతే ఈ గణేష్ మహారాజ్ మాత్రం ఎగ్జాక్ట్ హైట్ అయితే చెప్పలేదు, ఎందుకంటే ఇంకా ఇక్కడ మనకు స్టాండ్ అనేది ఇంకా రాలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గరుడా మహారాజ్ అయితే ఉండడం జరిగింది మనకు లెఫ్ట్ సైడ్లో గణేష్ మహారాజ్కి. నేను చెప్పాను, చాలా వీడియోస్లలో కూడా చెప్పాను, మనకు ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు విష్ణు అవతారం అని. అలానే మనకు చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్లో మాత్రం మనకు 5 తలకాయల శ్వేష్నాగ్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే వరాహి స్వామి వారు మాత్రం పైన ఉండడం జరిగింది. ఆ వరాహి రూపంలో విష్ణు అవతారం ఉంటుంది, చూసుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఈ గణేష్ మహారాజ్కి వచ్చేసి మనకు జాయింటింగ్ వర్క్ ఇంకా మొత్తం అయితే కాలేదు, ఎందుకంటే ఇంకా విగ్రహాలన్నీ ఇంకా చాలా పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఇంకా జాయింటింగ్ వర్క్ ఇట్లా ఏం కాలేదు. ఇంకా కొంచెం లోపలికి పోయి కూడా చూద్దాం.
చూసుకోవచ్చు. ఇంకా కొంచెం లోపలికి పోయి కూడా చూపిస్తాను. సేమ్ విగ్రహాలు, సేమ్ మోడల్ విగ్రహాలు ఈ షెడ్లోనే. నాకు తెలిసి అయితే మాత్రం ఇప్పటికైతే మాత్రం ప్రజెంట్గా మాత్రం ఈ గణేష్ మహారాజే భారీ గణేష్ మహారాజ్. చూసుకుందాం భారీ గణేష్ మహారాజ్. ఈ భారీ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు ఏం గణేష్ మహారాజ్ అంటారంటే మనకు దశకంఠ గణపతి మహారాజ్ అనడం జరుగుతుంది. ఈ దశకంఠ గణపతి మహారాజ్ అని ఎందుకు అని అంటారంటే మనకు చూసుకున్నట్టయితే ఇప్పుడు మీకు చాలా క్లియర్గా నేనైతే చూపిస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు మొత్తం సిట్టింగ్ పొజిషన్లో కూర్చోండి జరిగింది. అండ్ అలానే మెడలో వచ్చేసి గజమాల. అండ్ ఈ పంచ కూడా డిజైనింగ్ చూడండి, చాలా బ్రహ్మాండంగా డిజైనింగ్. అంటే చూడండి మొత్తం పంచ మొత్తం మంచి డిజైనింగ్. అండ్ మన గోల్డ్ ఆభరణాలు కూడా మాత్రం ఎక్సలెంట్ ఆభరణాలు. చూసుకున్నట్టయితే మనకు ఈ గజమాల అనేది చాలా బ్రహ్మాండంగా భారీగా అయితే రావడం జరిగింది. గజమాల కొంచెం మీకు దూరం నుంచి కూడా చూపిస్తా. ఆ గజమాల కూడా చూడండి ఎగ్దమ్ అసలు మనకు ఫ్లవర్స్ ఉంటాయి చూసినా, ఆ ఫ్లవర్స్ డిజైన్ అయితే గజమాల అయితే రావడం జరిగింది మొత్తం గణేష్ మహారాజ్ మెడలో. నాకు తెలిసే మాత్రం ఇది మొత్తము మన గోల్డ్ ఆభరణాలు అనుకుంటున్నాను అయితే. అండ్ అలానే ఇప్పుడు నేను మీకు దశకంఠ గణపతి మహారాజ్ అంటే ఏంటి అని మీకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ దశకంఠ గణపతి మహారాజ్ అంటే ఏంటిదంటే ఇక్కడ మనకు చూసుకోవచ్చు. ఈ గణేష్ మహారాజ్కి ఏంటంటే 10 శిరస్సులు అంటే 10 తలకాయలు ఉండడం జరిగింది. నేనైతే మాత్రం ప్రజెంట్ 8 తలకాయలు, 3 తలకాయలు, 5 తలకాయలు అట్లా ఉన్నాగా చూసినా. కానీ ఫస్ట్ టైం ఈ వరంగల్లో మాత్రం ఈ దశకంఠ గణపతి మహారాజ్కి అయితే చూడడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. మనకు వచ్చేసి మొత్తం 6 తలకాయలు అయితే కనబడడం జరుగుతుంది. 6 శిరస్సులు అనొచ్చు, 6 తలకాయలు అనొచ్చు. అండ్ అలానే ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్న చూసుకుంటే ఇటు సైడ్ చూసుకుంటే 4 1 2 3 4 కనబడుతున్నాయి కదా. ఇది దశకంఠ గణపతి మహారాజ్ మీనింగ్ అంటే ఇది. మన చూద్దాం ఇంకా మనకు ఇంకా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా ఆ విగ్రహాల కాడికి కూడా పోయి నేను చూపిస్తా. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 15 ఫీట్స్. గణేష్ మహారాజ్ 14 to 15 ఫీట్స్ అని చెప్పాను కదా. చాలా మీరు చూసుకోవచ్చు, ఐస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే మాత్రం చూసుకుంటే గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు మహారాజా మోడల్లో కూర్చొని ఉండడం జరిగింది. ఎందుకంటే విగ్రహాలు అనేది ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మనకు అంత క్లియర్గా మాత్రం చూపెట్టలేకపోతున్నా. లేకుంటే మాత్రం మనకు మంచిగా వన్ సైడ్గా మంచిగా జమాయించినప్పుడు మాత్రం చాలా క్లియర్గా అయితే మీకు చూపిస్తాను. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మూషిక వాహనం గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు మహారాజా మోడల్. అండ్ రైట్ సైడ్ మనకు ఏనుగు ఉండడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా ఏనుగు. ఇంకా ఎందుకంటే మనకు తొండం పండ్లు ఇవన్నీ ఫిట్ చేయలేదు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గణేష్ మహారాజ్ బ్యాక్గ్రౌండ్లో కూడా మాత్రం ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ ఉన్న దేవతలు, మీరు ఆ దేవతలు ఎవరో కామెంట్ రూపంలో పెట్టండి. నేను చెప్పాను కొన్ని వీడియోస్లలో కూడా. ప్రజెంట్గా అయితే చూసింది కదా, ఇక్కడ మనకు గణేష్ మహారాజ్ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు ఓం అని ఉండడం జరిగింది. అండ్ గణేష్ మహారాజ్ ఫేస్ కూడా చూడండి, చాలా క్యూట్గా ఉంది గణేష్ మహారాజ్ మాత్రం. పోదాం ఇక ముంబై మోడల్ గణేష్ మహారాజ్ అయితే పోయి చూద్దాం. ఇంకా ఇప్పుడైతే మనం వచ్చేసి ముంబై మోడల్ గణేష్ మహారాజ్ షెడ్ నెంబర్ 2కి అయితే రావడం జరిగింది. మనం చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా అయితే ఉన్నది గణేష్ మహారాజ్. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఎక్సలెంట్. ఏంటంటే ఇంకా వర్క్ అనేది ఫాస్ట్గా అయితే అవుతుంది. కానీ ఏంటంటే ఈ ముంబై మోడల్ గణేష్ మహారాజ్లకి ఏంటంటే చాలా వర్క్ ఉన్నది కాబట్టి అక్కడ హైదరాబాద్ ధూల్పేట్ మోడల్ గణేష్ వాళ్ళు చేయడం జరిగింది కదా, దానికోసం ఇక్కడ కొంచెం వర్క్ అనేది కొంచెం లేట్ అయిపోతుంది. మేబీ ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రం కొంచెం ఈ ముంబై మోడల్ విగ్రహాలు పని అనేది కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ ఎండింగ్ తర్వాత నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే మాత్రం స్టార్ట్ అయిపోతుంది. ఇక చూసుకోవచ్చు మనకు గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే ఆశీర్వాదం చేయి. అండ్ తొండం పైన కూడా చూడండి
ఎక్సలెంట్ డిజైనింగ్. అండ్ ఫేస్లో కూడా ఎక్సలెంట్ ఫేస్ డిజైనింగ్ కూడా చూడండి, ఫేస్ కళ కూడా ఎక్సలెంట్. చూడండి ఆశీర్వాదం చేయి. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే చూసుకుందాం. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు సేమ్ ముంబై మోడల్ గణేష్ మహారాజ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్. అంటే ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి, వితౌట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నాయి. మనకు చాయిస్ అన్నట్టు, మనకు బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఇస్తారు, వితౌట్ బ్యాక్గ్రౌండ్ కావాలన్నా కూడా వితౌట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తారు. అండ్ అలానే ఇంకో గణేష్ మహారాజ్ దగ్గర పోయి చూసుకున్నట్టయితే చాలా బాగున్నాయి గణేష్ మహారాజ్ కూడా. ఇక నాకు తెలిసైతే మాత్రం మనం ఇక హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు కావచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడనే మంచి భారీ గణేషులు అయితే ఉండడం జరిగింది. మనకు ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో ఏ విధంగా అయితే పెయింటింగ్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి ఏ విధంగా ఉంటుందో మనకు ఇక్కడ కూడా అదే విధంగా అయితే మాత్రం ఫినిషింగ్ కూడా ఉంటుంది. మీకు తెలుసు కదా, ఇక మీరు ఆల్మోస్ట్ ఆల్ మీరు చూసే ఉంటారు మన అన్న వాళ్ళది ఏ విధంగా ఉన్నది ఏందని, పోయిన ఇయర్ వాళ్ళది ఏ విధంగా ఉన్నది పెయింటింగ్ ఏందని మాత్రం మీరు చూసి ఉంటారు. నాకు తెలిసి అయితే మాత్రం చూసుకోవచ్చు. ఇంకా గణేష్ మహారాజులు ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీకు నచ్చినట్టయితే మాత్రం కంపల్సరీగా వచ్చేసి మాత్రం ఇక్కడ బుక్ చేసేసుకోండి. ఎందుకంటే ఇంకా అన్న వాళ్ళు చేసి చాలా తక్కువ మోడల్స్, తక్కువ విగ్రహాలు చేసిండు ఫస్ట్ టైం కాబట్టి. ఇంత భారీ ఎత్తున మాత్రం చేయడం వరంగల్లో వీళ్ళే నేనైతే అనుకుంటున్నా ఫస్ట్ టైము. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణేష్ మహారాజు. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి గణేష్ మహారాజు మాత్రం, చూసింది కదా. చూడండి ఈ గణేష్ మహారాజ్ కూడా చూపించాను కదా. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకో గణేష్ మహారాజ్ కూడా చూసుకుందాం మనము. చూడండి చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండం. అసలు ఈ షెడ్యూల్నే మన భారీ గణేష్ మహారాజ్ మాత్రం అక్కడ కవర్ చేసి ఉంది కదా, ఆ గణేష్ మహారాజ్ భారీ గణేష్ మహారాజ్ అంటే ఇది కూడా చాలా భారీగానే ఉన్నది. కానీ అసలు మనకి ఏంటంటే విగ్రహాలు చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి అసలు మనకు అంత ఫేస్ వరకు అయితే మాత్రం అంత అవ్వబడతలేదు. అసలు నేను చూసుకున్నట్టయితే అసలు నేను ఇక్కడ కాల్ వరకే ఉన్నా, ఇక్కడ వరకే ఉన్నాను. అంటే అంత పెద్దగా ఉన్నాయి గణేష్ మహారాజ్. చూస్తున్నారు కదా. ఇంకోటి మంచుతుంటుంది గణేష్ మహారాజ్. ఇంకో గణేష్ మహారాజ్ మాత్రం ఇది ఏంటంటే మనకు కృష్ణుని స్టైల్. అది చూడండి కృష్ణుని స్టైల్లో గణేష్ మహారాజు చూస్తాను కదా. అసలు ఏంటంటే ఇంకా బొంగులకి ఇట్లా అడ్డం ఉన్నాయి. మేబీ దానికోసమే నేను కరెక్ట్ చూపించలేను. ఒక ప్లేస్ కూడా చాలా ఇక చూడండి. ఈ గణేష్ మహారాజ్ పాదం చూడండి. ఓన్లీ ఈ గణేష్ మహారాజ్ పాదమే ఒక రేంజ్లో ఉన్నది అన్నట్టు. ఇక కాలు చూస్తే మాత్రం ఇంకా ఘోరం, చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అసలు ఒక నాకు తెలిసి అయితే ఈ ఒక ఏళ్ళ నా ఎన్ని ఏళ్ళు పడతాయి చూడండి, ఒక 2 ఏళ్ళు కంపల్సరీ పడతాను. ఈ షెడ్యూల్నే మొత్తం భారీ గణేష్ మహారాజ్ ఇది. అండ్ అలానే అక్కడ మాత్రం గణేష్ మహారాజ్ చూపించాను కదా, ఇది మొత్తం కవర్ చేసి ఉన్నది. లేకుంటే మొత్తం చూపిస్తా, వాళ్ళు చూసుకోవచ్చు. మీకు ఒకసారి మొత్తం విగ్రహాలు కూడా చూపిస్తా, మీకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసుకోండి. చూస్తాను కదా ఒకసారి చూడండి, ఒకసారి అయితే చూపిస్తానా. చూసిందిగా ఫ్రెండ్స్, మొత్తానికైతే మన వరసిద్ధి వినాయక గణేష్ కళాకార్ ఎపిసోడ్ నెంబర్ 11లో మాత్రం మొత్తం ముంబై మోడల్ విగ్రహాలను, హైదరాబాద్ మోడల్ విగ్రహాలు మొత్తం చూపించాను. అండ్ అలానే మీకు ఇక్కడ విగ్రహాలు నచ్చితే మాత్రం తప్పకుండా వచ్చి బుక్ చేసేసుకోండి. మనకు హైదరాబాద్లో ఏ విధంగా అయితే ఫినిషింగ్ ఉంటుందో అంతకు మించి మాత్రం ఫినిషింగ్ ఉంటుంది అని అయితే నేను చెప్తున్నా. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు తెలుసు, మన పోయిన ఇయర్ వీళ్ళు ఎంత మంచి ఫినిషింగ్ ఇచ్చిందో హైదరాబాద్ ధూల్పేట్ మోడల్ విగ్రహాలకు మాత్రం. అంటే ఇక ఆ విగ్రహాలకి అంత ఇచ్చిందంటే ఈసారి మాత్రం ఈ విగ్రహాలకు మాత్రం ఇంకా సూపర్ ఫినిషింగ్ వస్తుంది అనుకుంటున్నాను అయితే. కాబట్టి నా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలానే నా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మరి కలుస్తాం. కొత్త వీడియోస్ ముందుకు వస్తాను.